మరో ఘోర బస్సు ప్రమాదం జరిగింది. ఎదురెదురుగా వస్తున్న రెండు బస్సులు ఒకదాన్నొకటి ఢీకొన్నాయి. ఈ ఘటనలో అక్కడికక్కడే 6 ప్రాణాలు కోల్పోయారు. మరొక 35 మంది తీవ్రంగా గాయపడ్డట్టుగా తెలుస్తుంది. మృతుల్లో 3 చిన్నారులు కూడా ఉన్నారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. ప్రమాద సమయంలో బస్సులో మొత్తం 41 మంది ప్రయాణికులు ఉన్నట్లుగా తెలుస్తోంది. తమిళనాడు తెన్కాసి సమీపంలో ఈ ఘటన జరిగినట్లుగా తెలుస్తోంది. అయితే రెండు ప్రైవేట్ బస్సులు ఎదురెదురుగా వస్తూ ఒకదాన్నొకటి ఢీకొన్నట్లుగా తెలుస్తుంది. ఒక్కసారి అక్కడ ఉన్నటువంటి పరిస్థితి చూడొచ్చు. ఎంత భయంకరంగా, ఎంత భయానకమైనటువంటి పరిస్థితులు ఉన్నాయో అక్కడ మనకు కనిపిస్తున్నాయి. పూర్తిగా 2 బస్సులు కూడా నుజ్జునుజ్జైపోయాయి. 6 ప్రాణాలు కోల్పోయారు. 30 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డట్లుగా తెలుస్తుంది. మొత్తం 41 మంది ఉన్నట్లుగా తెలుస్తుంది. అయితే ఈ 2 బస్సులో ఒక బస్సు ఆపోజిట్లో వస్తున్నటువంటి బస్సు ఒకటి చాలా వేగంగా రావడం వల్ల అతి వేగంగా వచ్చి పక్కన వెళ్తున్నటువంటి మరొక బస్సును ఢీకొట్టింది. అదుపు కోల్పోయి దానివల్ల ఇంత పెద్ద ప్రమాదం జరిగినట్లుగా తెలుస్తుంది. ఎక్కువ వేగంతో వచ్చి ఢీకొట్టినటువంటి బస్సులోని వాళ్ళే ఎక్కువగా ప్రాణాలు కోల్పోవడం, గాయపడడం జరిగిందంటూ చెప్తున్నారు. మదురై నుంచి సెంకొట్టికి ఒక ప్రైవేట్ బస్సు వెళ్తుంది. అలాగే టెంకాసి నుంచి కోవిల్పట్టి వైపు మరొక ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు వెళ్తుంది. ఈ 2 కూడా ఒక్కసారిగా ఎదురెదురుగా ఢీకొన్నాయంటూ తెలుస్తుంది. 2 బస్సులు ఆ ఢీకొన్నటువంటి ఆ తీవ్రత కారణంగా ఆ 2 వాహనాలు మనం చూస్తున్నాం. 2 బస్సులు కూడా పూర్తిగా ధ్వంసం అయిపోయాయి. అక్కడికి వెంటనే పోలీసులు వచ్చారు, అగ్నిమాపక సిబ్బంది వచ్చారు, స్థానికులు వచ్చి వారిని రక్షించే ప్రయత్నం చేశారు, అక్కడ సహాయక చర్యలు చేశారు. మదురై సెంకొట్టి మార్గంలో వెళ్తున్నటువంటి ఈ కీసర్ అనేటువంటి బస్సు ఆ డ్రైవర్ నిర్లక్ష్యమే ఈ పెద్ద ప్రమాదానికి కారణమైందంటూ చెప్తున్నారు. డ్రైవర్ అత్యంత వేగంతో వెళ్ళి ఎదురుగా వస్తున్నటువంటి బస్సును ఢీకొట్టడం వల్ల ఇంత ప్రమాదం జరిగింది అంటూ తెలుస్తోంది. సుమారుగా 30 మందికి పైగా గాయాలయ్యాయి, తీవ్ర గాయాలయ్యాయి. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది అంటూ చెప్తున్నారు. ఒక్కసారి మీరు స్క్రీన్లో చూడొచ్చు. హైవే మీద జరిగినటువంటి ఈ ప్రమాదం 2 బస్సులు కూడా నుజ్జునుజ్జైపోయాయి. ఒక బస్సు మరొక బస్సు లోపలికి చొచ్చుకుపోయినంత పనైంది. అక్కడ మనం చూస్తూనే ఉన్నాం. ఎంత భయంకరమైనటువంటి ప్రమాదం మనం చూస్తున్నాం. సహజంగా బస్సులు చాలా బలంగానే ఉంటాయి. అలాంటిది ఆ 2 బస్సులు కూడా ఇక ఏదో ఆట వస్తువులాగా నుజ్జునుజ్జైపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఒకసారి నేను మీకు అక్కడ ఉన్నటువంటి పరిస్థితిని ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. మీరు ఇక్కడ స్క్రీన్లో చూడొచ్చు ఎలాంటి పరిస్థితి ఉందనేది మీరు చూస్తున్నారు. ఇక్కడ ఒకసారి ఇదిగో ఇక్కడ ఒక్కసారి కెన్ యూ ఫ్రీజ్ దిస్ ఫ్రేమ్ పీసీఆర్. ఇక్కడ ఒక్కసారి ఆపండి, ఆ ఫ్రేమ్ ఆపండి ఒకసారి ప్లీజ్. ఇక్కడ మీరు చూడొచ్చు ఆ 2 బస్సులు ఒకదానికొకటి ఢీకొనడంతో పూర్తిగా ఇటు పక్కన్నంత ఉన్నటువంటి బస్సు సహజంగా లెఫ్ట్ సైడ్ వెళ్తూ ఉంటాం కదా. సో ఈ బస్సు ఇటువైపు ఉన్నటువంటి బస్సు అటువైపు వెళ్తున్నటువంటి బస్సును కంట్రోల్ తప్పి ఢీకొట్టినట్లుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో ఆ బస్సు పూర్తిగా పక్కకు జరిగిపోవడం, అలాగే ఈ బస్సు కెన్ యూ ప్లీజ్ ఫ్రీజ్ ఇట్. ఒక్కసారి ఆపండి, ఆ ఫ్రేమ్ ఒక్కసారి ఆపండి ఇక్కడ. ప్లీజ్ స్టాప్ ఇట్ హియర్, ప్లీజ్ ట్రై టు స్టాప్ ఇట్ హియర్ ఒక్కసారి. సో నో నాట్ హియర్. ఓకే విజువల్ క్లియర్గా లేదు కాబట్టి ఐ థింక్ ఇక్కడ మనం చూస్తున్నాం. సో ఇక్కడ చూడండి ఒకసారి పరిస్థితి ఎలా ఉందనేది. ఈ ముందున్నటువంటి భాగం అంతా కూడా పూర్తిగా డ్యామేజ్ అయిపోయింది. అందులోనూ ముఖ్యంగా డ్రైవర్ కూర్చునేటువంటి ప్లేస్ ఇక్కడ ఈ బస్సులో డ్రైవర్ కూర్చునేటువంటి ప్రాంతం అంతా కూడా పూర్తిగా ధ్వంసం అయిపోయింది. అలాగే లోపలి వరకు కూడా ఇక్కడి బస్సు సగం వరకు కూడా పూర్తిగా నుజ్జైపోవడాన్ని మీరు గమనించవచ్చు. మరొక వైపు ఈ బస్సులో కూడా చాలామంది తీవ్ర గాయాల పాలైనట్లుగా తెలుస్తుంది. కొంతమంది ప్రాణాలు కోల్పోయారు అంటూ తెలుస్తుంది. ఇటువైపు ఉన్నటువంటి బస్సు రోడ్డుకి లెఫ్ట్ సైడ్ ఉన్నటువంటి బస్సు ఒక్కసారిగా రైట్ సైడ్కి వెళ్ళి వేగంగా వెళ్ళి అదుపు తప్పి అక్కడ ఢీకొట్టినట్లుగా మనకు కనిపిస్తోంది. అలాగే అక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఒకసారి మనం చూడొచ్చు. ఎంత భయానకంగా, అంత ఆందోళన, అలాగే గాయపడ్డ వాళ్ళ రోదనలు, ప్రాణాలు కోల్పోయిన వాళ్ళు. ఇప్పటికే ఆ ప్రాంతం అంతా కూడా సంచలనంగా మారింది. పూర్తిగా ఆ ప్రాంతాన్ని అంతా అధికారులు తమ ఆధీనంలోకి తీసుకున్నారు. దగ్గరికి ఎవరు రాకుండా వెంటనే ఇక్కడ మనకు క్లియర్గా కనిపిస్తుంది. ఒకసారి ఇక్కడ ఆపండి పీసీఆర్ ప్లీజ్. ఇదిగో ఇక్కడ చూడొచ్చు ఎంత భయంకరమైనటువంటి యాక్సిడెంట్ జరిగిందనేది ఒకసారి మీరు చూడొచ్చు. ఈ ప్రాంతంలో ఉన్నటువంటి బస్సు పార్ట్ అంతా నుజ్జైపోయింది. ఇటు పూర్తిగా ఈ బస్సు నుజ్జైపోయింది. అంటే ఎంత వేగంగా ఢీకొట్టింది, ఎంత భయంకరమైనటువంటి అక్కడ పరిస్థితులు ఉన్నాయనేది ఒక్కసారి మీరు చూడొచ్చు. ఆ బస్సులను ఇప్పటికే రోడ్డు మీద నుంచి తొలగించే ప్రయత్నం చేస్తున్నారు. ఇదిగో లోపల ఉన్నటువంటి ఇక్కడ మీరు చూడొచ్చు. ఈ లోపల ఉన్నటువంటి ఈ ప్రాంతం అంతా కూడా ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ప్రాణాలు కోల్పోయినట్లుగా తెలుస్తుంది. 6 ప్రాణాలు కోల్పోయారు, 30 మందికి పైగా గాయపడ్డారు. మొత్తం 41 మంది ఆ బస్సులో ఉన్నట్లుగా తెలుస్తుంది. వాళ్ళల్లో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది అంటున్నారు.
ఈ బస్సు డ్రైవర్ ప్రధానంగా చాలా వేగంగా రావడం వల్ల ఈ ప్రమాదం జరిగింది అంటున్నారు. ఈ బస్సు లెఫ్ట్ సైడ్ వెళ్తుంది, ఇక్కడ ఉన్నటువంటి బస్సు మీకు కనిపిస్తుంది, లెఫ్ట్ సైడ్ వెళ్తుంది. లెఫ్ట్ సైడ్ వెళ్తున్నటువంటి బస్సును ఈ బస్సు అటువైపు నుంచి వేగంగా వచ్చి ఢీకొట్టడం వల్ల ఈ ప్రమాదం జరిగింది అంటున్నారు. సో ఎంత వేగంగా వచ్చుంటే ఈ బస్సు ఇంత డ్యామేజ్ అవుతుంది అనేది ఒకసారి మీరు అర్థం చేసుకోవచ్చు. ఎంత వేగంగా వచ్చుంటే ఈ బస్సు ఇంత డ్యామేజ్ అవుతుంది. 41 మంది ప్రయాణికులను ఎక్కించుకున్నటువంటి బస్సు ఎంత జాగ్రత్తగా వెళ్ళాలి. ఆ 41 మంది ప్రయాణికులు ఆ డ్రైవర్ మీద నమ్మకంతోనే కదా చాలా ప్రశాంతంగా ఉంటారు. లోపల చిన్నపిల్లలు కూడా ఉన్నట్లుగా తెలుస్తుంది. మృతుల్లో ఎంతో నమ్మకంగా నిద్రపోతుంటారు, వాళ్ళ పనుల్లో వాళ్ళు ఉంటారు. ఆ డ్రైవర్ మమ్మల్ని సురక్షితంగా మా ప్రాంతానికి తీసుకువెళ్తాడు, మా గమ్యస్థానానికి అని చెప్పి. కానీ ఇంత నిర్లక్ష్యంగా డ్రైవ్ చేసి చివరికి అంతమంది ప్రాణాలు తీస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో ఈ విషయంలో ఇంకా ఇక్కడ కేవలం ఆంధ్రప్రదేశ్లోనో తెలంగాణలో జరిగినటువంటి ప్రమాదాలే కాదు, దేశవ్యాప్తంగా ఎన్నో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులు ఎక్కువగా ప్రమాదానికి గురవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇంకా సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. మరోవైపు ఈ బస్సులు రోడ్డు మధ్యలోనే ఉండడం వల్ల ట్రాఫిక్ సమస్య కూడా ఏర్పడినట్లుగా తెలుస్తుంది. కొన్ని కిలోమీటర్ల కొద్ది వాహనాలు ఆగిపోయాయి. నేషనల్ హైవే అవడం వల్ల వాటన్నిటిని కూడా తొలగించి రోడ్డు పక్కకు జరుపుతున్నారు. మీరు ఇంతకుముందు చూశారు, జేసీబీల సాయంతో వాటిని పక్కకు జరుపుతున్నట్లుగా మనం చూస్తున్నాం. మరోవైపు స్థానిక ప్రజలు కూడా అక్కడికి వచ్చి సహాయక చర్యలు చేసే ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఇంకా ఈ అంశానికి సంబంధించి మరింత అధికారులు విచారణ చేస్తున్నట్లుగా తెలుస్తుంది. వాట్ ఎగ్జాక్ట్లీ హ్యాపెండ్ అనేది ఖచ్చితంగా ప్రాథమికంగా నిర్ధారించుకున్న దాని ప్రకారం అతివేగం ఈ ప్రమాదానికి కారణమైంది అని తెలుస్తోంది. అయితే ఇంకా మరిన్ని వివరాలు సేకరించే ప్రయత్నం చేస్తున్నారు. మరోవైపు డ్రైవర్ కూడా ఇప్పటికే ప్రాణాలు కోల్పోయినట్లుగా తెలుస్తుంది. మా ఢిల్లీ ప్రతినిధి నవీన్ మనతో జాయిన్ అవుతున్నారు. ఒకసారి నవీన్ అడిగి మరింత సమాచారం తెలుసుకుందాం. నవీన్, అతివేగమే ఈ ప్రమాదానికి ప్రధాన కారణంగా పోలీసులు నిర్ధారించినట్లుగా తెలుస్తుంది. ప్రజెంట్ అక్కడ సిచ్యువేషన్ ఏంటి, డీటెయిల్స్ ఎలా ఉన్నాయి? అంటే కొద్దిసేపటి క్రితమే ఈ యొక్క ప్రమాదం కూడా చోటు చేసుకోవడం జరిగింది. ఇది ఓవర్ స్పీడ్ వల్లనే ఈ యొక్క 2 బస్సులు కూడా ఢీకున్నాయని చెప్పేసి కూడా ఉన్నటువంటి స్థానిక పోలీసులు కూడా ప్రాథమికంగా చేసినటువంటి దర్యాప్తులో వెల్లడించినటువంటి పరిస్థితి. అయితే తమిళనాడులోని తెన్కాశి జిల్లాలో ఉన్నటువంటి ఇడక్కల్ వద్ద ఈ యొక్క ప్రమాదం కూడా చోటు చేసుకోవడం జరిగింది. ముఖ్యంగా ఈ బస్సు 2 ప్రైవేట్ బస్సులు కూడా ఢీకొనడంతో ఇప్పటి వరకు 8 మంది మృతి చెందారు. 28 మంది వరకు కూడా గాయాలయ్యాయి. గాయాలైనటువంటి వారందరినీ కూడా సమీపంలో ఉన్నటువంటి కోవిల్పట్టి ఆసుపత్రికి కూడా తరలించినటువంటి పరిస్థితి నెలకొంది. అయితే ఈ బస్సు మదురై నుంచి చెన్కొట్టై వెళ్తున్నటువంటి ఆ సమయంలోనే ఈ యొక్క బస్సు కూడా ఢీకొనడం జరిగింది. ఒక్కసారిగా బస్సు ఎదురుగా వస్తున్నటువంటి బస్సుని బలంగా ఢీకొనడంతో ముందు భాగం కూడా పూర్తి స్థాయిలో నుజ్జు అయినట్టు కూడా తెలుస్తుంది. అంటే డ్రైవర్ సైడ్ ఉన్నటువంటి భాగం వేస్తుంది. అంటే డ్రైవర్ వెనుక ఉన్నటువంటి సీట్లు ఉన్నటువంటి వారు ఎక్కువ శాతం మృతి చెందినట్టు కూడా మనకి సమాచారం అందుతుంది. ఇంకా కొంతమందికి తీవ్ర స్థాయిలో గాయాలైనటువంటి వారందరినీ సమీప ఆసుపత్రికి కూడా తరలించినటువంటి పరిస్థితి నెలకొంది. అయితే ఈ ముందు సీట్లో ఉన్నటువంటి మహిళలు కావచ్చు, అక్కడ చాలా మంది చిన్నారులు కూడా ఆ బస్సులో కూర్చున్నట్టు కూడా తెలుస్తుంది. ఆ డ్రైవర్ వెనుక ఉన్నటువంటి ఆ భాగంలో చిన్నపిల్లలు ఉన్నారు. వారందరినీ కూడా వెంటనే ఆసుపత్రికి కూడా తరలించినటువంటి పరిస్థితి తెలుస్తుంది. కాబట్టి ఈ యొక్క ప్రమాదం ఇది ఓవర్ స్పీడ్ వల్లనే జరిగినట్టు కూడా ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి స్థానిక పోలీసు కూడా చెప్పడం జరుగుతుంది. ప్రస్తుతానికి ఈ బస్సు ఈ 2 కూడా ప్రైవేట్ ట్రావెల్స్ చెందినటువంటి బస్సుగా కూడా గుర్తించారు. ఇవి ఎక్కువగా తమిళనాడులో ఉన్నటువంటి ఆ ప్రాంతంలో ఎక్కువగా ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులు మాత్రమే ఎక్కువగా నడుస్తాయి. కాబట్టి ఈ యొక్క ఓవర్ స్పీడ్ వల్లనే ఈ యొక్క ప్రమాదం కూడా జరిగింది. నందు, రైట్. థ్యాంక్ యూ నవీన్, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్. ఓవర్ స్పీడ్ కారణంగానే ఈ ప్రమాదం జరిగింది అంటూ చెప్తున్నారు. పూర్తిగా 2 బస్సులు ధ్వంసం అయిపోయాయి. 6 ప్రాణాలు కోల్పోయారు. 30 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది అంటూ తెలుస్తుంది. ఇంకా విచారణ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికీ కూడా ఆ వాహనాలు అక్కడ రోడ్డు మీదే ఉన్నాయి. వాటిని పక్కకు తొలగించే ప్రయత్నం, జేసీబీలతో సాయంతో పక్కకు తొలగించే ప్రయత్నం చేస్తున్నారు. భారీగా ట్రాఫిక్ జామ్ అయినట్లుగా కనిపిస్తుంది కొన్ని కిలోమీటర్ల వరకు కూడా. ఇంకా విచారణ తర్వాత అధికారులు మరిన్ని వివరాలు తెలియజేస్తూ ఉంటున్నారు. సో వరుసగా జరుగుతున్నటువంటి ఈ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ప్రమాదాలకు సంబంధించి భయాందోళన వ్యక్తం అవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మీ అభిప్రాయాలు ఎలా ఉన్నాయి? కామెంట్ చేసే ప్రయత్నం చేయండి.